నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల సాక్షి డిబేట్ లో కృష్ణంరాజు అమరావతి మహిళలపైన మురికి వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా రీకాలింగ్ ద చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటూ రోజా మురికి వ్యాఖ్యలు చేశారు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఇదే రీకాలింగ్ ద బాబుస్ మేనిఫెస్టో అనుకుంటూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అసలు వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి, మరి ఈ నేతలందరూ కూడా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, అసలు ఆ పార్టీని ఏమనుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 2019లో చూసుకున్నట్లయితే 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024లో 11 సీట్లకు పరిమితమైంది సార్. మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయామో అని సమీక్షించుకోకుండా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సాక్షి డిబేట్లో కృష్ణరాజు కానివ్వండి, ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ రీకాలింగ్ ది చంద్రబాబుస్ మేనిఫెస్టో అని పెట్టుకుని రోజా గారు, ఈ రోజు చూసుకున్నట్లయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారు మహిళలను ఎస్పెషల్గా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఈ మురికి వ్యాఖ్యలను చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి ఈ వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు కూడా, ఏ ఒక్కరు కూడా ఖండించట్లేదు. ఈరోజు చూసుకున్నట్లయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ని సపోర్ట్ చేస్తూ అసలు ఆయన ఇంటిపైన దాడి చేయడానికి ఖండిస్తున్నాను అని చెప్పి మాజీ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు దాన్ని ఖండించారు తప్పిస్తే అసలు ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడిన దాఖలాలే లేదు. అసలు ఈ పార్టీని ఏ విధంగా చూడాలి, ఈ నేతలను ఏ విధంగా చూడాలంటారు? జనరల్గా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మనకి గతంలో ఏమనేవాళ్ళు అంటే వాడిని పిచ్చుకో గరిసిందేమో అనేవాళ్ళు. అంటే వీళ్ళని ఏం గరిసిందని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు, రోజా మొన్న మాట్లాడిన మాటలు, ఆ కృష్ణరాజు ఆ కొమ్మినేని షోలో సాక్షి ఛానల్లో మాట్లాడిన మాటలు, అసలు ఇవన్నీ కనుక చూసినట్టుది వీళ్ళకేమన్నా ఉన్మాదమా, పిచ్చ, అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డే వీళ్ళతో ఈ మాటలు మాట్లాడిస్తున్నాడా? అంటే ఇలా మాట్లాడితేనే జగన్ దగ్గర మనం మార్కులు పడతాయనా? అసెంబ్లీలో గతంలో చూసాం ఇదే ధోరణి. అసెంబ్లీలో ఆ జోగి రమేష్ రఘురామకృష్ణరాజుని బూతులు తిట్టాడు, జగన్ ఏమో నవ్వుకున్నాడు. అసెంబ్లీలో మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, లేకపోతే అంబటి రాంబాబు చంద్రబాబును అవమానించారు. భువనేశ్వరి మేడం వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, జగన్మోహన్ రెడ్డి నవ్వుకున్నాడు. ఇలా మాట్లాడిన వాళ్ళని మంత్రులుగా నియమించాడు. ఎంత తప్పుడు పని చేస్తే అంత గొప్ప పదవి జగన్ ఇస్తాడనా? వీళ్ళు ఇలా పోటీపడి తప్పుడు పనులు చేస్తున్నారంటే, పోటీపడి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటే, మొన్న రోజా ఏమంది, గాలిలో వచ్చారు ఈ ఎమ్మెల్యేలు గాలినా అనేదో డాష్ డాష్ అంది బూతులు. అంటే ఆమె గాలిలో వచ్చారు ఈ ఎమ్మెల్యేలు గాలినా అన్న మాట తెలుగుదేశం జనసేన వాళ్ళందా లేదా 2019లో వైసీపీ వాళ్ళందా? ఇప్పుడు 2024లో వైసీపీ వాళ్ళు కూడా 11 మంది ఉన్నారు కదా సార్, అందులో జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది కదా గెలిచిన వాళ్ళు అంటే. అంటే గాలిలో వచ్చిన వాళ్ళు అంటే అసలు ఇది గాలి పార్టీ అని, వీళ్ళ సింబలే ఫ్యాన్ కదా, ఫ్యాన్ అంటే గాలి కదా. అంటే ఆమె మాటలు సరే, ఆమె ఏంటి అసలు ఆమె నోటు ఎవరు నోరు పెట్టకూడదని అంటారు. ఎందుకంటే ఆమె గతంలో కూడా అదే విధంగా మాట్లాడింది. ఏది అసలు ఆ భాషకే అసలు ఇంతవరకు రోజా పైన శాసనసభ ఎందుకని స్పందించలేదో నాకు అర్థం కావట్లేదు. శాసనసభ గౌరవ సభాపతి దీన్ని అసలు సుమోటోగా తీసుకోవాలి. ఆమె మొత్తం ఎమ్మెల్యేలను అవమానించడం అంటే అది అసెంబ్లీని అవమానించడం, శాసనసభనే ఆమె బూతులు తిట్టడం. గతంలో కూడా ఆమెకు అదే శిక్ష పడింది శాసనసభ. ఆమె అసలు సభ్యత్వాన్ని అప్పట్లో కోడెల శివప్రసాద్ 1 సంవత్సరం సస్పెన్షన్ చేశారు. ఆమెను అసలు సభకు కూడా రానివ్వలేదు. అంటే ఇప్పుడు అసలు ఆమెకు సభకు వచ్చే యోగ్యత జనం ఇవ్వలేదు, అది వేరే విషయం. ఇప్పుడు ఇతను ఎవరు, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలకిను ఆ కృష్ణరాజు వ్యాఖ్యలకి తేడా ఏంటమ్మా? కృష్ణరాజును జైల్లో పెట్టారు. ఆ రోజు సాక్షి ఛానల్లో కొమ్మినేని షోలో అతని వాగుడు ఒక ఉన్మాదం, ఎయిడ్స్ రాజధాని అని, ఇంకా ఏదో డాష్ డాష్ రాజధాని అని, మనం ఆ మాటలు కూడా పలకలేని పరిస్థితి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ మాటలు వీళ్ళతో జగన్మోహన్ రెడ్డి పలికిస్తున్నాడని కదా. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డితో కూడా జగన్ మాటలైనా, అతను ఏదో పేపర్ చదివాడంట, చదువుతూ మాట్లాడాడంట. అంటే అది కూడా స్క్రిప్ట్ అంటున్నారు. ఎవరిచ్చారా స్క్రిప్ట్? ప్రసన్న కుమార్ రెడ్డికి సజ్జలేనా? అంటే వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా అది సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ అంటున్నారు. జగన్ చెబుతాడు, అతను రాసి పంపుతాడు, వీళ్ళు పలుకుతారు. అక్కడ ప్రశాంతి మేడం ఒక్కదాన్నే కాదు అతను అవమానించింది, యావత్ మహిళా లోకాన్ని అవమానించాడు. ఆ మాటల ద్వారా ఆమె మాయలో పడ్డాడు ప్రభాకర్ రెడ్డి. ఆయన కావాలనుకుంటే నేను మంచి కన్నెపిల్లనే ఇచ్చి చేసేవాడిని, పిచ్చివాగుడు.
అంటే నువ్వేమన్నా బ్రోకర్వా, పెళ్ళిళ్ళ పేరయ్యవా? 6 సార్లు అతను ఎమ్మెల్యేగా గెలిచాడే, మాజీ మంత్రి, ఒక రాజకీయ కుటుంబం. వాళ్ళ నానంటే నెల్లూరులో ఒక పెద్ద రాజకీయ దిగ్గజం. నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఉన్న ఆ గొప్ప పేరు. అసలు అతను ఏనాడు అసెంబ్లీకి అబ్సెంట్ కాల. అతనిది ఒక రికార్డ్ అది. ఏది, వీళ్ళ నాన్న నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శాసనసభ అసలు ఆయన బెడ్ రిడెన్గా ఉండి కూడా నేను సభకి వెళ్ళాలి, సంతకం పెట్టాలనేవాడు. అంటే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి, రోల్ మోడల్గా నీ తండ్రి. ప్రజాప్రతినిధి అలా ఉండకూడదు. నువ్వా? అరే ఏం వాగుడమ్మా. ప్రభాకర్ రెడ్డి జాగ్రత్త, నిద్రలోనే నిన్ను లేపేస్తుంది మీ ఆవిడ అంటే నిన్ను లేపేస్తుందా మీ ఆవిడ? ఆ మాట అంటారు కదా జనం. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి భార్యను నువ్వు ఆ మాట అన్నప్పుడు నీ భార్యను కూడా అంటారు కదా, ప్రసన్న కుమార్ రెడ్డి జాగ్రత్త, నీ భార్య నిన్ను లేపేస్తుందని నిన్నంటే ఆ మాటే అన్నది ప్రశాంత్ రెడ్డి. ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడావో ఆ వాగుడు వీడియో నీ భార్యకు చూపించు అని. ఇంకా అంతకన్నా చంపబెట్టేం కావాలి? ఇప్పుడు భారతీ మేడం, జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే మాట్లాడతారా? జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి, రాత్రిపూట నిన్ను లేపేస్తుంది మీ ఆవిడ అని అంటే ఆ మాట మనం చూసాం. కిరణ్ టీడీపీ యాక్టివిస్టో ఎవరో ఒక అతను భారతీ మేడం పట్ల అనుచితంగా మాట్లాడాడని అతన్ని జైల్లో పెట్టారు, కేసులు కట్టారు. కిరణ్కిను ప్రసన్న కుమార్ రెడ్డికి తేడా ఏంటి? కిరణ్ ఇంకా గొప్పాడు. కిరణ్ ఏం చేశాడు? వెంటనే తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరుతూ వీడియో ఇచ్చాడు. నీ కాళ్ళు పట్టుకుంటా భారతమ్మనో ఏదో అన్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా. అతను ఏదో బాధ, అతన్నేదో వీళ్ళు బాగా కష్టాలు పెట్టారు. ఆ బాధలో ఆవేశంలో అతను వీడియో చేశాడు. ఎవరు? కిరణ్. ఇప్పుడు నీకేమైంది? సరే, నిన్న లోకేష్ గారు నెల్లూరులో పర్యటించి వీళ్ళ ఇంట్లో భోజనం చేసినందుకే ఇప్పుడు ఈ లోకేష్ గారి మీద ఉన్న కోపం వీళ్ళ మీద అని తీర్చుకుంటున్నారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏమంటారు మీరు? లోకేష్ గారు కాదు, ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిన్నదాకా మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు. 6 ఏళ్ళు వైసీపీ రాజ్యసభ సభ్యత్వము జగన్మోహన్ రెడ్డే ఇచ్చాడు అతనికి రాజ్యసభ సభ్యుడిగా. అప్పుడు నీకు మరి ఈ మాటలు ఎందుకు మాట్లాడాల? ఈ వాగుడు ఎందుకు వాగల? ఈమె ఎవరు? మేడం ప్రశాంతికి టీటీడీ మెంబర్షిప్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రశాంతి మేడంని టీటీడీ బోర్డు మెంబర్గా చేశాడు. అప్పుడు ఈ వాగుడు వాగలేదే? అంటే మీ పార్టీలో ఉంటే శుద్ధపూసల, వేరే పార్టీకి వెళ్తే ఈ విధంగా మాట్లాడతారా? ఇప్పుడు వాళ్ళ బంధువు ఈమె, ప్రసన్న కుమార్ రెడ్డికి సమీప బంధువు ఈమె, చెల్లి వరుస అవుతుంది. అంటే నీ చెల్లిని ఈ విధంగా నువ్వు మాట్లాడావంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే. అది మనం చూసాం. ఆ చెల్లి కట్టుకున్న చీరని ఏ విధంగా మాట్లాడాడో, పచ్చ చీర కట్టి చంద్రబాబును మెప్పించడానికి వెళ్ళిందని. మీ జగన్ మెప్పు కోసమే ఈ విధంగా మాట్లాడారంటారా సార్ ప్రసన్న కుమార్ గారు కూడా? అంటే ఇప్పుడు అసలు షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదన్న ఆ మాట షర్మిలను అవమానించడం కాదు, విజయమ్మని అవమానించారు. అంటే విజయమ్మని ఏడిపిస్తారు, ఆమె వ్యక్తిత్వ హననం చేస్తారు, భువనేశ్వరి మేడంని అలాగే మాట్లాడతారు, ఆ తెలుగుదేశం నాయకులు మహిళలందరినీ అలాగే మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు? హోమ్ మినిస్టర్ అనిత, లేకపోతే అనురాధ, గాయత్రి, అనూష. అంటే వీళ్ళెవరు మహిళల్ని రాజకీయాల్లోకి రానివరా? రాజకీయాల్లోకి మహిళలు వస్తుంటే అంత అలుస, అక్కస, ఒక మహిళా కంటకులుగా మారారు. ఒక మహిళా కంటక పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ 33% రిజర్వేషన్లు మహిళలకి, రేపు లోక్సభలో మరి దగ్గర నీకు 150 మంది మహిళలు రావాలి. ఆయన బిల్లు చట్టం తెచ్చి మనం ఆయన రేపొద్దున అందరూ మహిళలకి ఎంపీలు చేస్తుంటే ఇక్కడ ఉన్న ఒక మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని తట్టుకోలేకపోతున్నారా? భయపడుతున్నారా? ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో ఎన్నికల ముందు చేశాడు, ఆమెను అవమానించాడు, చాలా తీవ్రమైన కామెంట్స్ చేశాడు. ఇది వాళ్ళ ఫస్ట్ టైం కాదు. ప్రజలు బుద్ధి చెప్పారు. 130,000 ఓట్లు వేశారు ఆమెకి, 50,000 ఓట్లతో నిన్ను ఓడించారు. అయినా నీలో మార్పు రాకపోతే, బుద్ధి రాకపోతే ఇక పుట్టకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోయిద్దా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ దోషి. జగన్మోహన్ రెడ్డే ఈ మాటలు ప్రసన్న కుమార్ రెడ్డితో మాట్లాడించాడు. అనిల్ కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆయన కూడా ఉన్నారు సార్. ఆయన ఖండించాల్సింది పోయి నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే ప్రసన్న కుమార్ గారి ఇంటిపైన దాడి జరిగిందో దాని గురించి ఆయన మీరే కాదు మేము కూడా అంతు తెలుస్తాం అన్నట్టుగా మాట్లాడే విధానాన్ని ఏ విధంగా చూడాలంటారు? మా దగ్గర కత్తులు ఉన్నాయి, దించితే దిగవా ఏంటి ఆ వాగుడు? అంటే రప్ప
వాడెవడో సైకో రప్ప ఫ్లెక్సీ పెట్టాడు అనుకున్నాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తాడు. ప్రెస్ మీట్లో ఏమంటాడు, ఏ సినిమా డైలాగ్ ఫ్లెక్సీ పెడితే తప్ప, రప్ప అంటే తప్ప అని దానికి మళ్ళీ ఆయన ఒక స్టాంప్ వేస్తాడు. ఇప్పుడు ఇతను ఎవరు, ఈ అనిల్ కుమార్ యాదవ్, మా దగ్గర కత్తులు ఉండవా, దింపితే దిగవా అంటే ఏంటి, బెదిరిస్తున్నారా, చంపుతామంటున్నారా, ఇంకా ఎంతమందిని చంపుతారు? ఇలా చంపుకుంటూ పోవటం వల్లే కదా మీకు ఈ పతనం. 151 నుంచి 11కి ఎందుకు వచ్చాము అన్న ఆలోచనే వీళ్ళల్లో లేదు. పశ్చాత్తాపం లేదు, కనీసపు బ్యాక్లుక్ లేదు, రిపెంటేషన్ లేదు. ఎవరు శిక్షించాలి వీళ్ళని? వీళ్ళలో మార్పు ఎలా వస్తుంది? ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదా? మరి అధికారంలో ఉండగా ఈ విధంగానే పేటరేగిపోయి ప్రజాగ్రహానికి గురైనా సరే ఈ విధంగానే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, ఇంకా ఎప్పటికీ మారుతారో వీళ్ళు అన్నట్టుగా సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.